హలో అండి, అందరికీ నమస్కారం. మనకు బొమ్మలా కనిపించే ఈ జంతువు రోజంతా బ్యాంబూ తింటూ హాయిగా కనిపించే పాండా వెనుక ఎంతో రహస్యమైన నిజాలు ఉన్నాయి. అవేంటో చూస్తారా? మరి ఆ విషయాలు చూడకముందు మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ. మరి ఈ పాండా ఏ దేశంలో మాత్రమే కనిపిస్తుందంటే అది కేవలం చైనాలోని పర్వత ప్రాంతాలలో మాత్రమే సహజంగా కనిపిస్తుంది. ప్రపంచంలోని మరెక్కడ వీటికి న్యాచురల్ హ్యాబిటాట్ లేదు. వీటి ఆహారం 99% బ్యాంబూదే. పాండాలు రోజంతా 12 నుంచి 38 కిలోల వరకు బ్యాంబూ తింటాయి. వాటి డైట్లో 99% బ్యాంబూదే. అందుకే ఇవి రోజంతా తినడం, నిద్రించడం చేస్తాయి. ఈ పాండాల తెలుపు, నలుపు రంగుల రహస్యం. పాండా బ్లాక్ అండ్ వైట్ కలర్ కేవలం అందంగా ఉండేందుకు కాదు, కామోఫ్లాజ్ కోసం. మంచులో తెలుపు భాగం, అడవులలో నలుపు భాగం మిక్స్ అయి దాగి ఉండేందుకు సహాయపడుతుంది. మరి పాండా బలమేంటో తెలుసా? ఇవి నెమ్మదిగా కనిపించిన చాలా స్ట్రాంగ్ పాండా బైట్ ఫోర్స్ 1300 PSI వరకు ఉంటుంది. సింహం కంటే కొద్దిగా తక్కువ మాత్రమే. అంటే బ్యాంబో కానీ చిన్న ఎముకలు కానీ చిటికెలో విరగొట్టగలదు. ఈ పాండా పిల్లలు ఒక మినీ మొబైల్. ఒక జైంట్ పాండా బరువు 100 కిలోల పైగా ఉంటుంది. కానీ పుట్టినప్పుడు వాటి బేబీ బరువు 100 గ్రాములే. అంటే స్మార్ట్ ఫోన్ బరువు కంటే కూడా తక్కువ. ఈ పాండా ఒంటరిగా జీవించే జంతువు. పాండాలు సొసైటీ జంతువులు కాదు. ఇవి ఎక్కువగా ఒంటరిగా జీవిస్తాయి. మెలకువగా తమ ప్రాంతాన్ని సెట్ చేసుకొని ఇతర పాండాలను పెద్దగా అప్రోచ్ చేయవు. ఈ పాండా శబ్దాలు విచిత్రంగా ఉంటాయి. పాండాలు గర్జించవు, అరవవు. ఇవి చేసే శబ్దాలు కొంచెం బాక్సింగ్ టాయ్స్, గొర్రె మేకల శబ్దాల్లా ఉంటాయి. సౌండ్ రికార్డింగ్ చేస్తే చాలా ఫన్నీగా ఉంటాయి. మరి పాండా కన్వర్జేషన్ సక్సెస్ స్టోరీ చూస్తే ఒకప్పుడు పాండా తెలియదు. కానీ చైనా చేసిన రక్షణ కార్యక్రమాల వల్ల ఇవి ఇప్పుడు వల్నరబుల్ స్థితికి వచ్చాయి. అంటే ఎక్స్టెన్షన్ నుంచి బయటపడ్డాయి. ఇది ఒక పెద్ద విజయమే. ఇలా బొమ్మలాగే కనిపించే పాండా వెనుక ఎన్నో అద్భుత నిజాలు దాగి ఉన్నాయి. మరిన్ని ఆసక్తికరమైన వన్యప్రాణి నిజాలు తెలుసుకోవాలంటే మన ఛానల్ని అయితే లైక్ చేసి, షేర్ చేసి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.